श्री गणेश शारदा गुरुभ्यो नमः। हरः ओम। उद्दीपस्य दातवेदो भद्रं निरुतिम्बमाम् अभिप्रहि आयहि श्रियाह्मा परिपादयातु। अग्नेन तस्य पताराग्नेन तत्राणितेति कल्पनो देवताने तस्मै देवतानादं प्रीणाति। ओम दीपं ज्योतिः परब्रह्म दीपं ज्योतिः प्रचोदयातु। दीप प्रज्वलन मुहूर्तस्य मुहूर्तवस्तु। ओम अज्ञावासिन्दे देवतानादं स्फीनाति। शेषारङ्गे स्वस्तिः अमृतानो पूरयते न कर्मदो देवतानाद्याः। उद्दीपस्य जातवेदो भद्रं निरुतिम्बमाम् अभिप्रहि आयहि श्रियाह्मा परिपालयातु। ओम आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम जातवेदो मूर्तयन्ते न पूनातु मोक्षयन्ते देवता तस्तयन्ति। ओम आर्तानां मार्तिहन्तानां पीतानां भयनाशनं विशदां कालखण्डं च रामचन्द्रं नमाम्यहम्। ओम सीता लक्ष्मण संशोभि पार्श्वाय परमात्मने नमः। पट्टाभिषिक्ताय रामाय पन्निवारणे अज्ञास्ताभयादियन्तो देवतानादं क्रीडाति। दीक्षाद्यूतजितेन कल्प देवतानादं क्रीडाति। राजा रामचंद्र भगवान की, सीता रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, भोला शंकर भगवान की, माता पिता की, गुरु महाराज की। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चात्तिष्ठराष्ट्रं धारयताम्। ध्रुवं श्री सीतारामः पट्टाभिषेक आराधनाख्ये कर्मणि नाटक प्रदक्षिणाख्ये कर्मणि प्रारंभकाले स्वामिन् आवाहनीयार्थे षोडशनाम पूर्वकार्थे फलानि स्फोटयित्वा अपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। की जय 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 पुष्पाय वनस्पति प्रचोदा आरोम जन्म गणपतः। हेलो भाई ठीक है। हेलो बोलो राजा रामचंद्र भगवान की। राजमौली गाరు మాది గ్రామ సర్పంచ్ గారు రాజమౌళి గారు కొబ్బరికాయ కొట్టడానికి రావాల్సిందిగా ప్రార్థన. రాజమౌళి గారండి. ఇంకా వార్డు సభ్యులు కుల పెద్దలు ఎవరున్నా వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. పచ్చనూరు గ్రామంలో ఈ రోజు నుండి ప్రారంభమై 3 రోజులు ఓడిబియ్యం కార్యక్రమం ఉంటుంది. ఇదంతా కూడా మనకు సుపరిచితమైనటువంటి అధ్యాయం కావున గ్రామ ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం
తెలంగాణ రంగస్థల కళాకారుల జిల్లా అసోసియేషన్ బాధ్యులు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి భవతు మే అపదామపత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బోలో రాజా రామచంద్ర భగవాన్ కి శ్రీ విఘ్నరాజా నీ పూజ చేయ నీ భక్త కోటి నిలిచేనయా శ్రీ విఘ్నరాజా నీ పూజ చేయ నీ భక్త కోటి నిలిచారయా
ఇంత మంది ఎందుకంటావు ఆ చెంకి చెంకి లైట్లు దిమ్కి దిమ్కి మధ్యాహ్నం అవు ఇక్కడ బాగా సప్లై చేయండి బిడ్డ సాయబ్ అవును ఇక్కడ చిరుతల రామాయణం నడుస్తుంది తిరుతల రామాయణం వేస్తున్నావు అవును ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నావు బిడ్డ సాయబ్ ఎవరెవరు పర్మిషన్ అంటున్నావా అవును గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ వారిది ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీ 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 పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ గ్రామ తీసుకున్నావు పంచాయతీ మొత్తం పాలకవర్గం ఇక్కడ పాలకవర్గం తీసుకున్నావు అవును మరి ఇంతమంది పర్మిషన్ తీసుకున్నావు అవు నాకు పర్మిషన్ తీసుకోవాలి ఏమనుకున్నావు నాకే పర్మిషన్ తీసుకో నీ పర్మిషన్ అంటున్నావు సాయబ్ అవును. అయ్యో మీ ఇంటికి వచ్చిన సాయబ్ నీ పర్మిషన్ కోసం మేమైంది బిడ్డ నువ్వు పెద్ద నౌకరు ఉన్నాడు అది పెద్ద నౌకర్ అమ్మ ఇంటికాడ ఉంది అవును అయ్యా ఇది అసలు ఒకసారి చూడండి అయ్యా చూసుకునే ఉంటాడు నువ్వు వేసుకునే ఉంటాడు సాయబ్ అవును అయితే మీరు ఇంటికి వచ్చిన అవును అమ్మాయి ఉంది అవును స్నానం చేస్తుంది అవును స్నానం చేస్తుంది ఎవరు అడిగిన సాయబ్ నిన్ను అడిగిన అవును సాయబ్ లేడు నిన్న అడిగినావు నిన్ను నిన్ను నిన్న కాదు నిన్ను సాయబ్ ఎటువంటి అడిగిన అవును సాహెబ్ పెద్ద నౌకరు ఉంది మబ్బులో లేచిపోతాడు మొత్తం అన్ని కడిగి కడిగి వస్తాడని చెప్పింది అరే అది నేను కాదు బిడ్డ ఎవరు మా బామ్మడిది బాబా వాడు బామ్మడి బాగుంటే నీకేమవుతాడు మా అన్నకు తమ్ముడు అయితే నువ్వే కాదు బిడ్డ సాయబు అయితే నువ్వు లేవని చెప్పింది అవును లేదు. లేదు వేరు నౌకరు పోయినా బిడ్డ మరి ఇంటికాడ అమ్మ ఉంది అవును అవును అయితే అమ్మ ఉంది అవును. ఇక నీకు ఏమేమి పర్మిషన్ కావాలంటే రాసుకుంటా కొంచెం కొంచెం రాసుకుంటా రాసుకోండి రాసుకోండి కుర్చీ ఎత్తా పక్క పోని దా బిడ్డ దా. ఇప్పుడు పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తానం విన్నవించుము స్వామి. సేవక అయ్యా నా యొక్క నామం పైన అయోధ్య పట్టణం పరిపాలించే దశరథ మహారాజు. అయోధ్యపురి పట్టణం పరిపాలన చేసే దశరథ మహారాజు గారు. అయ్యా నీ యొక్క భార్య పేరు కమిసల్య కైక సుమిత్ర పెద్ద భార్య కంసలియా దేవి, కైక, సుమిత్ర ముగ్గురు భార్యలు. నీకు గర్భవాసం మంది పుట్టిన కుమారులు ఎంతమంది స్వామి? రాముడు, లక్ష్మణుడు, భర్తుడు, శత్రాఘ్నుడు, నలుగురు కుమారులు. రామ లక్ష్మణ భర్త శత్రాఘ్నుడు. నలుగురు కుమారులు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? సభా మందిరానికి వెళ్ళి వచ్చింది. సరే చిత్తము స్వామి.
అయ్యా సేవక నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని సవిస్తానం విన్నవించుము స్వామి. మా యొక్క పట్టణము మా యొక్క పూర్వక్షతి చెప్పుమాటుగా అయ్యా మా పట్టణం అనగా అయోధ్యాపురి పట్టణం. అయోధ్యాపురి పట్టణము. అవును. మీ తండ్రి పేరు? మా తండ్రి గారైన దశరథ మహారాజు. తండ్రి దశరథ మహారాజు గారు. అవును. మీ యొక్క తల్లి? మా తల్లి కమసల్యాదేవి. కంసల్య. మా పినతల్లులు కైకా సుమిత్రలు. కైకా సుమిత్రులు. అవును. నాకు ముగ్గురు సహోదరులు కలరు. వారి యొక్క నామము? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అవును. నా నామం అనగా శ్రీరామచంద్రుడు. అయ్యా ఇప్పుడు మీరు ఎక్కడికి మా పోతున్నారు? తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాం. చిత్తము స్వామి ఏం చేయండి. సేవగా అయ్యా ఆ సమాచారం తెలుపమంటివా? అయ్యా ఈ అయోధ్యకు ఈ పట్టణము పరిపాలించినటువంటి అయ్యా దశరథ మహారాజు మా తండ్రి మీ గారు. యొక్క తండ్రి దశరథ మహారాజు గారు అతని చిన్న భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించిన నా పేరు లక్ష్మణుడు. మీ యొక్క నామము లక్ష్మణుడు. అవును. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి మా పోతున్నా? అన్న శ్రీరామచంద్రుడు కలిసి సభా మందిరం వెళుచున్నామండి. మీ నాయన గారి వద్దకు పోతున్నారు. అవును. చిత్తము స్వామి నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుము స్వామి. మాది అయోధ్య నగరి పట్టణము. అయోధ్య నగరము. మా తండ్రి గారు దశరథ మహారాజు. ఈ తండ్రి దశరథ మహారాజు గారు. మా తల్లి కైకాదేవి. తల్లి కైకాదేవి. మా పెద్ద తల్లి కౌసల్యాదేవి. పెద్ద తల్లి కంసల్య. మా పిన తల్లి సుమిత్రాదేవి. పిన తల్లి సుమిత్రాదేవి. మా అన్న శ్రీరామచంద్రుడు. అన్నయ్య శ్రీరామచంద్రుడు. మా మిత్రులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నా? మా తండ్రి గారి వద్ద పోతున్నాం. సరే అయోధ్యాపురి పరిపాలించేటి దశరథ మహారాజు మా తండ్రి గారు. మీ నాయన దశరథ మహారాజు గారు. అతని మూడవ భార్య సుమిత్రాదేవి గర్భంలో జన్మించిన రెండో కుమారుడు నేను. నా నామం శత్రుఘ్నుడు అందరు. మీ యొక్క నామము శత్రుఘ్నుడు. మీ పెద్ద తల్లి కంసల్యాదేవి. మీ రెండో తల్లి కైక. మీ తల్లి సుమిత్రాదేవి. మీ అన్నయ్య రాముడు, శ్రీరామచంద్రుడు. ఇంకో అన్నయ్య లక్ష్మణుడు, భరతుడు. భరతుడు. అందరిలో చిన్నవాడిని
అందములో అందగాడిని, అన్నదమ్ముల మాటను ఆజ్ఞ చెప్పని వాడను నేను. నా పేరు చక్రాజ్యుడు అందరు. అయ్యా నీ యొక్క నామము చక్రాజ్యుడు. అయ్యా నీ భార్య పేరు ఏమి సేవగా మాకు ఇంకా అలా పెళ్ళే కాలేదు. పిల్లగాళ్ళు ఇంతవరకు పెళ్లి కాలే. నీ పెళ్లి కాలేదు, భార్య లేదు. లేదు. అయ్యా ఒక్క మాట, భార్య పేరు లేకున్నా పర్వాలేదు, కానీ నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా? అరే సేవగా లేరు నాయన. పెళ్లి కాదు కొడుకులు బిడ్డలు ఎక్కడ? అంతేనంట. అయ్యా పెళ్లి అయినాక కొడుకులు ఉంటే పేరు రాదు, పెళ్లి కాకముందు కొడుకులు ఉంటేనే పేరు వస్తుంది. అవును కదా, మరి తెలిసి ఉంది. మరి నువ్వు అడుగుతాయి ఇప్పుడు ఎక్కడ ఇవ్వవుతున్నావు స్వామి? ప్రజలందరూ వీక్షించుండగా మా తండ్రి గారు రాజ్య పరిపాలించుచున్నారు. సభా మందిరానికి పోయి చుట్టూ అన్నయ్య ఆ. అన్నలతోటి కోరుకుంటున్నాం. నాయన గారి వద్దకు పో. దయచేసి అన్ని రామ ప్రేమ గర్భమున మీరు జన్మించడంతో నా మనసు ఎంతో ఆనందమై
నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సంస్థానం విన్నవించుము స్వామి. ఒరే సేవక, నా పేరు అయ్యా నీకు తెలియలేక ఉన్నది అంటే అయ్యా మళ్ళీ చెప్పాలంటివా? అయ్యా నీ పేరు, నీ సవిస్థానము, ఆ, నీ భార్య పేరు, ఆ. నీ కొడుకులు, బిడ్డలు, మనవలు, మునిమనవలు ఎంత మందో సవిస్థానం వివరంగా విన్నవించుము. ఓహో అలాగే సేవక, వినిపేద తెలిపేద వినుము. అయ్యా అతల అతల వితల అతల సుతల అతల రసతల అతల మహాతల అతల పాతాల అతల భూలోక జలలోక తమర్లోక మహార్లోక సత్యలోక 14 లోకాలకు ఆదిశేషుడైన శ్రీమహావిష్ణువుని అయ్యా ముక్కోటి దేవతలను ముప్పు తిప్పలు పట్టి అయ్యా అష్ట దిక్పాలకులను హరిపాలం కింద అయ్యా పరక్రమ పరక్రమ విజయుండా, అతి వీర భయంకరుండా, గజదండ భుజబలుండా, లంకా రక్షణ దక్షుండా, మంత్రాధరి మనోహరుండా, ఆ మహేశ్వరుని భక్తుండా, రాన రంగ విజయుండ రావణ రాజేంద్రుండా. ఇంతగానం బెదిరిస్తే చిన్నప్పుడు కడుపులో నల్లబెట్టింది, కళ్ళ పుల్లైంది, ప్యాంటు పదనైంది, మా బామ్మర్దికి చెంపు తీర్థం అనుకోండి. అయ్యా అయ్యా సేవక తెలుపు. అయ్యా నీ భార్య పేరు, నా భార్య పేరు మహేశ్వరుని పుత్రికయ్యకు మండోదరి. నీ యొక్క భార్య మండోదరి. మండోదరి. అయ్యా నా పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తు, పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, చిన్న కుమారుడు అక్షయ కుమారుడు, అక్షయ రాజేంద్రుడు, నా తమ్ముడైన విభీషణుడు కుంభకర్ణుడు, ఇద్దరు సహోదరులు విభీషణ, కుంభకర్ణాదులు. అయ్యా మరియు శృంగారముగా తిరిగేటి సుగంధి నా చెల్లెలు. ఓహో చెల్లెలు సుగాంధి. అలాగే అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? నేను సభా మందిరానికి పోచున్నాను. అయ్యా కావున నా శిష్యులైన హరిత శుభావులను అలాగే జ్ఞానవంతురాల తాటకి రావింపుము. నీ యొక్క మంత్రులు మారిచ సుబాహులు అలాగే జ్ఞానవంతురాలని తాటకి రావించుకుంటున్నారా? అలాగే ఇక్కడ స్వామి ఇప్పుడే రావించండి. నా పేరు మారుచుడు. అవును. అయ్యా నీ పేరేం పేరే? శుభావుడు. సుబాహుడు. మీరు మారిచా సుబాహుడు. నేను మారుచే శుభావులు. అయ్యా రాక్షసులు. ఓ రాక్షసులా! అయ్యా ఎవరన్నా మన పచ్చనూరు గ్రామం లోపల కొత్త ఇల్లు కట్టుకుంటే చిచ్చు బొమ్మలు కొనుక్కరాని అవసరం లేదు. వచ్చావై పూల కొక్కల కొడుతుంది. నీ బాంచనే ఆడి జీవిత భయమైందండి. అయ్యా ఇక ఏ చిట్టుదాన్ని బాంచను. అయ్యా అయ్యా నీ బాంచను ఇద్దరు మధ్యన గట్టిగా చిట్టలో తిరుగులాడుతున్నారు బాంచను. అయ్య కూడా కట్టున్నారు బాంచను. మన్నించి మన మాంసాలు తిని నేను ముఖం కడుక్కోలేదు. మనం ఏం చేద్దాంరా?
రాజుగారు రమ్మను. రాజుగారు రమ్మన్నాడు. పోదాం పదము. పోదామంటావా? అవును. కొట్లాడా తిట్లాడా ఎట్లాడి మయ్యకాని కొట్లాడా తిట్లాడా ఎట్లాడి మయ్యకాని కొట్లాడా తిట్లాడా ఎట్లాడి మయ్యకాని కొట్లాడా తిట్లాడా ఎట్లాడి మయ్యకాని మాట్లాడి వస్తాము కొట్లాడా గరిగేను మాట్లాడి వస్తాము కొట్లాడా గరిగేను మాట్లాడి వస్తాము కొట్లాడా గరిగేను మాట్లాడి వస్తాము కొట్లాడా గరిగేను. ఒరే మారిగా, అయ్యా అక్కడ కొట్లాడమన్నో తిట్లాడమన్నో మరి ఎందుకు పిలిచాడో పోదామా? పోదాం రా. ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా. ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా. చుట్టుకొని పక్క వద్దాము రారా. చుట్టుకొని పక్క వద్దాము రారా. ఒరే శివముడా, అరే ఒరే శివముడా, అరే అది వీళ్ళకి రాజుగారు కొట్లాడమనో తిట్టాడమనో పోలైతే పోదాం పదరా. పోదామంటావా? అవును. సంతాను గలిగేది వందనాలు గలిగేలా. సంతాను గలిగేది వందనాలు గలిగేలా. సంతాను గలిగేది వందనాలు గలిగేలా. సంతాను గలిగేది వందనాలు గలిగేలా. ఎంతానే బాబగిరి ఎంతనే రమ్మనరా. ఎంతానే బాబగిరి ఎంతనే రమ్మనరా. ఎంతనే రమ్మనరా. ఎంతనే రమ్మనరా. ఒరే మారిచా, మన ముసలి తల్లి తాటకిని తీసుకొని పోదాం రా. మరి కొట్లాడు మనలో తిట్లాడు మనలో ఏం జరుగుతుందో కానీ తాటకిని తీసుకొని పోదాం రా. దాన్ని కలవరించుకున్నాడే. నిలువారా ముసలిదాన్ని కలవరించుకున్నాడే. నిలువని అజ్ఞాతతో ఏమీ లేకున్నాడే. నిలువని అజ్ఞాతతో ఏమీ లేకున్నాడే. ఒరే శివముడా, పిలువు ముసల్దాన్ని. అది మేత లేక బహువాచనములు పడుతున్నది. పిలువు. ఒరే మారిచా, రంగుగా నరులాగు నిన్ను మరి చెప్పుకో. 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 దండమురి రంగన్ని కొలిచేలా. దండమురి రంగన్ని కొలిచేలా. దండమురి రంగన్ని కొలిచేలా. ఒరే మారిచా, ఒరే శివముడా, మనం ఇప్పుడు ఎట్లయినా ముసలి తల్లిని తాటకిని తీసుకొని పోవాలి. పిలవాలి. ఆ పిలవాలి. ముసలిదాన్ని ఎక్కడున్నదో పిలువరా. ఓ ఓ ముసలవ్వా, ఎక్కడున్నవే ముసలవ్వా. కసకసలావే ముసలవ్వా. కసకసలావే ముసలవ్వా. కసకసలావే ముసలవ్వా. రాజు ఇత్తడిగ మంగంబు. రాజు ఇత్తడిగ మంగంబు. గుసగుస పలికిన గుట్టలు గోవులు. గుసగుస పలికిన గుట్టలు గోవులు. పారాగా మధ్యాహ్నంలో.
అవ్వా ఎవలే బావా ఎవలే అవ్వా బావా కొద్దిగా పంచను బాబా నిలబడి పంచను బాబా నిన్ను చూస్తే భయం అవుతా బాబా నీ పేరేం పేరమ్మా బాబా బాబా నీ పేరే పేరే ఆటకి బాబా ఆటకి అంటే ముందేనా నా ఇద్దరు కలిసి ఈ బాధ ఎక్కడ పోతాను బాబా అబ్బాయి ఎండలాంటిరు ఈ బాధలు రెండు డబ్బాలు విడిపోయిన అందరు ఇచ్చాయి విజయనగరం పోతే చెప్పాలా అబ్బా నీ పేరేం పేరు కామం తాడకి అందుకు లేవట్టకు లేవట్టకు అబ్బా నిన్ను అతి త్వరగా మన రాజేంద్రుడు రమ్మన్నాడు బాబా పోదాం
మాకేమో తెలుపము. దాన్ని మీరు సఫలము చేయవలను. అదేంటో తెలుపమయ్యా. పెద్ద కార్యం అక్కడి నా భక్తులయో నా మనమున ఒక కోరిక కలిగి ఉండను. ఆ కోరికను మీరు సఫలము చేయవలను. సంతతమున వెలుపమయ్యా. ఎల్లాలో కనులందు యాగంబు లేనివో, ఎల్లాలో కనులందు యాగంబు లేనివో, ఎల్లాలో కనులందు యాగంబు లేనివో, ఎల్లాలో కనులందు యాగంబు లేనివో, ఎల్లిందేవరి కొరకు చెప్పరేమి చూసుకో, ఎల్లిందేవరి కొరకు చెప్పరేమి చూసుకో, ఎల్లిందేవరి కొరకు చెప్పరేమి చూసుకో, ఎల్లిందేవరి కొరకు చెప్పరేమి చూసుకో, ఎల్లాలో కనులందు యాగంబు లేనివో, ఎల్లాలో కనులందు యాగంబు లేనివో. ఒరే మార్గ సువాలారా, ఈ లోకము లోపల ఎవరు ఎవరి గురించి ధ్యానించుచుండిరో ఆ వార్తలు ఈ క్షణమున నాకు తేవలయును. చూసి వైద్యరాములేమో చూసిరేమో తెలుగోడే, చూసి వైద్యరాములేమో చూసిరేమో తెలుగోడే, చూసి వైద్యరాములేమో చూసిరేమో హరి చెట్టుండను చూడేరు మరువు తెలియకుంటురా, హరి చెట్టుండను చూడేరు మరువు తెలియకుంటురా, హరి చెట్టుండను చూడేరు మరువు తెలియకుంటురా, హరి చెట్టుండను చూడేరు మరువు తెలియకుంటురా. కోరి వాటి నడువ నీకు సౌఖ్యమెందు మాయరా, కోరి వాటి నడువ నీకు సౌఖ్యమెందు మాయరా, కోరి వాటి నడువ నీకు సౌఖ్యమెందు మాయరా, కోరి వాటి నడువ నీకు సౌఖ్యమెందు మాయరా. హరి చెట్టుండను చూడేరు మరువు తెలియకుంటురా, హరి చెట్టుండను చూడేరు మరువు తెలియకుంటురా. ఒరే మార్గసు బావులారా, మనకు శత్రుడైన ఆ నారాయణుని ధ్యానించు వారిని శిక్షించవలయును, మనలా ధ్యానించు వారిని రక్షించవలయును. వచ్చే తాటకి తపసు గనుల బట్టి నీవు తరమవచ్చున తాటకి, తపసు గనులను బట్టి నీవు తరమవచ్చున తాటకి, సుఖంగల్లా నీవు గొప్ప యుక్తిదానవ 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 తాటకి, తపసు గనులను బట్టి నీవు తరమవచ్చున తాటకి, తపసు గనులను బట్టి నీవు తరమవచ్చున తాటకి. వచ్చే తాటకి నీవు నీ మాయ మంత్రముల చేత అనేక ఆశ్రమాలు తిరిగి నీ మహిమలు చూపి వారి కార్యమును భగ్నము చేయవలెను. పొమ్ము, అలాగే పైరము.
పట్టు కత్తి అయితే మనసున్ అడ్డము నడుచుతూ వచ్చము గుంజేడుగు రూపునిది మీరెవరయ్యా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించు అయ్యా సేవక అయ్యా నా నామము విశ్వామిత్రుడు అందరూ విశ్వామిత్రుడా అవును కొద్దిగా బొచ్చులు కింద వాని గువ్వల కూరలు కడతా ఏ దుర్మార్గుడా ఆ? నేను గంగా తీరముకు పోయి ఆ. యజ్ఞము కొనొచ్చుండే ఓహో గంగా నదికి పోయి రామరామాన్ని యజ్ఞం చేసేదని అనుకున్నావా అవును. ఇప్పుడు పోతానవా ఆ. కొద్దిగా ఏనంటావా ఆ